శుభోదయం, వందనాలు. నా పేరు ఎస్ నగేష్. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ హై స్కూల్ కిలోగూడ. అయితే మన యోగా శ్రీనివాస్ సార్ గారి దగ్గర నుంచి మన గిరిజన ప్రాంతంలో నాకు తెలిసి ఇది మొదటిసారి అనుకుంటాను ఈ యోగా క్లాసులు జరగడం. ఇదే మొట్టమొదటిసారి. అయితే సార్ యొక్క తపన ఏంటంటే మరి ఇక్కడ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ యోగ విద్య అనేది అందించాలి, వారి యొక్క ఆరోగ్యాలు బాగు చేయాలనేటటువంటి తపనతో మరి మన గౌరవ కలెక్టర్ గారు, పిఓ గారు, అలాగే డీడీ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మరి మన శ్రీనివాస్ సార్ గారు ఇంత చక్కగా ప్రతిదినం మనకు అతను ఇంత కార్యదీక్షతో మరి యోగ విద్యను అందించడం నిజంగా చాలా మనందరికీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి లేదు. ముఖ్యంగా మన పీడీ సార్లు ముందుగా మీకు ఇస్తున్నారు. అయితే నేను ప్రతిరోజు వాకింగ్కి నేను మన గ్రౌండ్కి నేను ఎవ్రీడే వస్తుంటాను. అయితే ఆ క్రమంలో తలాక్సింగ్ గ్రౌండ్లో పిల్లలకు ఈ యోగ విద్య అనేది నేర్పే ఆగస్టు 15th ముందు నుంచి ఇది నేర్పించడం చూసి నేను దీనికి బాగా ఆకర్షితుడైన. మెయిన్ ఏంటంటే దీనికి వయస్సుతో, ఏజ్తో, లేకపోతే మనం చేస్తున్న వృత్తితో దీనికి ముడివేయడానికి లేదు. ఎవరికైనా సరే మంచి ఆరోగ్యం దేని ద్వారా వస్తుందనేది నేను గమనించి సార్తో వెంటనే నేను పరిచయమై ఆ మరుసటి రోజు నుంచి నేను జాయిన్ అయిపోయాను. నాకు మేట్ లేదు, పిల్లల దగ్గర నుంచి జమ్మకన్నా తీసుకొని వాళ్ళతో పాటు నేను చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు ఉండేటటువంటి పని భారం వల్ల స్టార్టింగ్లో ఇలా ప్రారంభిస్తున్నాం సార్ అన్న నేను రాలేకపోయి, కానీ మధ్యలో నా మనసంతా ఇటువైపే ఉంది. ఎప్పుడు కలవాలి, ఎప్పుడు వెళ్ళాలని మీ అందరితో వచ్చి అతి ముఖ్యంగా ఈరోజు తర్వాత మరి మీ అందరితో పాటు నేను కూడా 108 సూర్య నమస్కారాలు చేశాను. ఆ క్రమంలో నాకేం లేదు, అన్నీ బాగుంది. చిన్నది ఇదే కొద్దిగా నాకు పెయిన్ వచ్చింది. తర్వాత ఇందులో ఉండే పీడీ సార్లు, ఇందులో ఉండే వాళ్ళందరూ నాకు కొద్ది మంది తెలియదు కానీ అందరు తెలుసు నేనంటే ఏంటనేది. మా సార్లకి, మా పీడీ సార్కి మేమంతా ఎవ్రీడే వాకింగ్ చేసేవాళ్ళం. కానీ వాటికన్నా కూడాను ఈ యోగా క్లాస్కి వచ్చిన తర్వాత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంది. మరి ఇన్ని అవకాశాలు మన ఆరోగ్యం పట్ల ఇన్ని అందిస్తున్న శ్రీనివాస్ సార్కి మాత్రం నిజంగా. అలాగే ఈరోజు అతి ముఖ్యంగా నేను గమనించింది మీకు ఒక విషయం తెలియజేస్తాను. నేను స్వతహాగా మా రాజ్బాబు సారు మేము క్లాస్మేట్స్, మేము కాలేజ్ నుంచి మేము కొలీగ్స్, మేము ఒకే ఒక పక్క బెంచుల్లో మేము కూర్చునే వాళ్ళం ఈ పాడేరు కాలేజ్. నేను ఆనాటి నుంచి కూడా నేను కొద్దిగా సాంగ్స్ పాడేటటువంటి నాకుంది. నేను కొంత ఆ కళ నాలో దేవుడు ఇచ్చాడు. స్వతహాగా నేను పాటలు కొన్ని పాడగలను. అయితే ఈరోజు చేసిన చక్రధ్యానం కదండి, దీని ద్వారా ఏంటంటే వాయిస్ని ఏ సమయం ఎంత బంధించాలి, ఎంత బయటికి విడిచిపెట్టాలి, ఇవన్నీ మొత్తం నరనరాలు, ఈ కపాలం అంతా కూడాను ఆ వైబ్రేషన్లో చాలా మొత్తం ఈ ప్రతి నరనరాలు కదిలిపోయింది. చాలా బాగుంది. నేను ప్రత్యేకించి ఇది మాత్రం ఎక్కువ రోజులు చేయడానికి నాకు ఇది మీరు నాకు అందించాలి. నాకెందుకంటే
నాకు ఇది చాలా అవసరం. చెప్పినట్లు వారం వారం కొన్ని రోజులు చేద్దాం, తర్వాత పౌర్ణమికి వీక్లీ వన్స్ తప్పకుండా వారం రోజు చేసే బాగుంటుంది. నిజంగా చాలా నా మనసుని నా శరీరాన్ని అన్ని విధాలుగా కదిలించింది సారు. అంటే ఒకటి ఇక్కడ ఉన్న విషయం కూడా చెప్పుకోవాలి ఏంటంటే, మనకి ఇటువంటి అవకాశాలు మరి ఏ పిఓ గారు కానీ ఏ కలెక్టర్ గారు కానీ మనకి ఇటువంటిది అందించలేదు. ఆ తప్పిదము కొంత మన నెగ్లిజెన్స్ ఉన్నప్పటికీ గురువు లేని విద్య గుడ్డిది మనందరికీ తెలుసు. మనమందరి గురువులము. మనకు కనీసం గైడ్ చేసేది ఉంటే ఆ విధంగా మనం ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకు సదా అవకాశం మనకు శ్రీనివాస్ గారి ద్వారా కలిగినందుకు, మీ అందరి మధ్య పీడీల మధ్య నేను వచ్చి మీతో కలిసి చేసేందుకు మరొక మారు మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.